బాగున్నారండి? బాగున్నానండి. మీరెప్పుడొచ్చారు ఇక్కడికి? నమస్తే శివరామరాజు గారు. నమస్కారం అండి. మీరేంటి సడన్ గా మా ఇంటికి? మా అన్నయ్య వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారండి. వాళ్ళ ఇంటికని వచ్చాను. ఇటుగా వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని. ఆహా, అమ్మా, కారులో ఎవరో ఉన్నట్టున్నారే. ఆవిడ మా వదిన గారండి. అవునా? ఆవిడ కూడా రమ్మనండి. పర్వాలేదు. మీ వదిన గారు అంటున్నారు కదా, పిలవడానికి ఆలోచిస్తున్నారేంటి? పిలవండి. వదినా, అంటే చైర్మన్ గారు స్వయాన మా అన్నయ్య అండి. ఈవిడ మా వదిన కాంచన. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఆ రోజు గుడిలో జరిగిన దానికి నా తరపున అయ్యో, ఆ వేళ జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉందండి. ఆ విషయం మేము అప్పుడే మర్చిపోయాం. లోపలికి రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. ఈ అబ్బాయి మా ఇంటికి కాబోయే అల్లుడండి. అదేనండి, మా లలితమ్మ కూతురు వేద లేదు, దాన్ని చేసుకోబోయేవాడు అమెరికా. హలో, ఐ థింక్ గెస్ట్లు అనుకుంటా. యూ గైస్ క్యారీ ఆన్. బాయ్. ఈ ఇంట్లో శుభకార్యం అంట్రా. మనం కాలు పెట్టిన తర్వాత అశుభాలే కానీ శుభాలు ఎక్కడుంటాయక్క? తను మా ఇంటికి వచ్చినప్పుడు మీ గురించే చెప్తుందండి. మీ ఇద్దరి భార్యలకు తనే పురుడు పోసిందంట కదా. అవును. అన్నట్టు ఆ రోజు హాస్పిటల్లో ఏదో హడావిడైందని చెప్పింది. అవును కదా వదినా? ఏదో టెన్షన్ అని అన్నావు. ఆ రోజు నేను టెన్షన్ అండి. అది ఆ రోజు తుఫాన్ వచ్చింది కదా, ఎక్కువగా వర్షం వచ్చి ఈవిడ కీర్తి మదర్ కదా. రే విష్ణు, వెళ్ళిపోతున్నావేంటి? ఇట్లా బుక్ అయిపోయాను. వీడు మా అబ్బాయి అండి, పేరు విష్ణు. నమస్తే అండి. ఓ, లలిత గారికి అమ్మాయి, అబ్బాయి ఏమో మీకు పుట్టాడనమాట. నిర్మల, కాఫీ తీసుకురామా. ఇప్పుడు అవేమీ వద్దండి, మళ్ళొచ్చినప్పుడు చూద్దాం. వదిన, బయలుదేరదామా? అదేంటండి, కాఫీ అయినా తీసుకోకుండా? లేదండి, వేరే పనుంది. లలిత గారిని కూడా కలిసి బయలుదేరతాము. వదిన, పద. ఎదురింట్లోనే ఉంటుందండి మా లలిత. పదండి, వస్తానండి. నేను తీసుకెళ్తాను. రండి, మంచిదండి. పంపించేస్తాను అన్నపూర్ణ. అలాగే. రండి. వస్తానండి.